గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీడాప్ ఆధ్వర్యంలో కేశినేని ఫౌండేషన్ సహకారంతో ఇవాళ జాబ్ మేళా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో విజయవాడ నగరవాసులందరికీ అందించడం జరిగింది. మేము గౌరవ ముఖ్యమంత్రి గారు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో. దానిలో భాగంగానే ఈ మెగా జాబ్ మేళా ప్రతి నెల ఒక నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గంలోనూ జాబ్ మేళా పెట్టే విధంగా క్యాలెండర్ కూడా రూపొందించడం జరిగింది. వీటిలో మేము కూడా ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ పార్టిసిపేట్ అయ్యి ఎక్కువ మందికి అవేర్నెస్ వచ్చే విధంగా మేము కూడా పార్టిసిపేట్ అవుతున్నాం. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ. ఎందుకంటే ఇవాళ విజన్ 2047 కానీ వికసిత్ భారత్ 2047 కానీ స్వర్ణాంధ్ర 2047 కానీ రావాలి అంటే అది ఇక్కడ ఉన్న యువకులు వల్లే, ఇక్కడ ఉన్న విద్యార్థుల వల్లే సాధ్యం. కాబట్టి వాళ్ళందరూ కూడా కాలేజీ అయిపోగానే రైట్ డైరెక్షన్లో నడవాలని గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక. అదేవిధంగా జాబులే కాదు స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ఎంటర్ప్రెనర్ల కింద కూడా తయారు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక. ఆయన ఎన్ ఎంటర్ప్రెనర్ ఇన్ ఏ హౌస్ అనే నిదానంతో మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. జాబ్ మేళాలే కాదు స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో కానీ సీడాప్ ఆధ్వర్యంలో కానీ వాళ్ళకి అవసరమయ్యే ఖర్చులు కూడా సీడాపే భరుస్తుంది. హాస్టల్ వసతి, 8 నెలల డిగ్రీ కోర్సు, స్కిల్ డెవలప్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే విధంగా. అంతేకాకుండా ఎవరన్నా ఎంటర్ప్రెనర్ అయితే వాళ్ళ మార్కెటింగ్ను కూడా సీడాప్ సంస్థ ఆధ్వర్యంలో తీసుకోబోతుంది. కాబట్టి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసి వాళ్ళ యువతని రైట్ డైరెక్షన్లో నడిపించడమే మేము ఉన్న కర్తవ్యం. చూసాం గత ప్రభుత్వ హయాంలో యువత అంతా కూడా ఉద్యోగాలు అవకాశాలు లేక రకరకాల అవకాశాలు కోల్పోవడం జరిగింది. మేము ప్రతినిత్యం కూడా ఇటువంటి జాబ్ మేళాలు, స్కిల్ డెవలప్మెంటు, సీడాప్ ద్వారా నైపుణ్య శిక్షణ, అంతేకాకుండా ఎంటర్ప్రెనర్ ఇన్ ఏ హౌస్ ద్వారా ఎంఎస్ఎంఈ లోన్లు, పిఎంఈజీపీ లోన్లు ఇచ్చి ప్రతి ఒక్క ఇంటిలోనూ పారిశ్రామికవేత్తను తయారు చేయటమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ధ్యేయం. తప్పకుండా ఆ దిశగానే ప్రయాణిస్తున్నామని తెలియజేసుకుంటూ, తప్పకుండా ఇక్కడున్న ఆఫీసర్స్కి నిజంగా చూస్తే ఇక్కడ గద్దె రామ్మోహన్ రావు గారిని, కలెక్టర్ గారిని కూడా ఆదర్శంగా తీసుకోవాలని అందరికీ కూడా చెప్పాం. వాళ్ళ చిన్న ఉద్యోగాలతో ప్రారంభించి వాళ్ళ చక్కటి పొజిషన్స్లో ఉన్నారు. అందరం కూడా అదే విధంగా ఉన్నవాళ్ళమే ఇక్కడ ఉన్నవాళ్ళం. తప్పకుండా వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేసుకుంటూ, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, ఆఫీసర్స్కి, మా కార్పొరేటర్లకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.